ఒక ఆయన నేనే ఒక ఉదాహరణ చెప్తాను. నా ఎన్నికల్లో అంటే నేను అతనికి చాలా హెల్ప్ చేసిన. అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిండు నాకు. ఏమని ఓటేసిండు? ప్రిఫరెన్షియల్ ఓటు కదా. రెడ్డి గారు ఓటేసిండు, నాకేసింది చెప్తున్నా. ఇక్కడ అన్నా నీ కోటేసిన అని పంపించిండు నాకు. ఇక్కడ 1 నెంబర్ ఓటేసిండు, కరెక్ట్. అన్నా నీ కోటేసిన అని పంపించిండు. పంపించి స్క్రీన్ షాట్ ఏం దాకా పెట్టిండు, గీన్ దాకానే పెట్టిండు. దీని కింద రెడ్డి ఆయన ఉన్నాడు, మళ్ళా దీని కింద రెడ్డి అభ్యర్థి ఉన్నాడుగా, గీన్ దాకానే పెట్టిండు. గీడికే పెట్టి అన్న నీ కోటేషన్ అని పంపిండు. ఆయనతో కింది పెట్టలేదు ఏమయ్యా అని అంటే ఇక మావోనికి వేయాలి కదా అన్న. సెకండ్ ప్రిఫరెన్స్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి సెకండ్ ప్రిఫరెన్స్ ఆయన కుల పైన కేసుకుండు. ఇంకా నయం, ఫస్ట్ నాకు వేసిండు కానీ ఇంకా సెకండ్ నాకు వేసి ఫస్ట్ ఆయనకి వేయలే. ఆయన కొంత నయమే. ఇంకా మీరు ఇక్కడ మరి ఆ అధికారి అప్పుడు ఫోటోలు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారో తెలియదు కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న రెడ్డి అయినా రెడ్డి ఆయనకే ఓటేస్తాడు. జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న కమ్మ అయినా కమ్మలకే ఓటేస్తారు. ఇక జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న బీసీ ఏం చేస్తాడంటే ఆ పార్టీ అంటాడు, నాకు పార్టీ ముఖ్యం అంటాడు. వాళ్ళకేమో కులం ముఖ్యం, వీళ్ళకేమో పార్టీ ముఖ్యం అన్నట్టు.